ప్రపంచ తెలుగు మహాసభల్లో రెండవ రోజు పాల్గొనటం మీకు ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ఉందండి. నన్ను అడిగితే మన రాష్ట్రంలో జరిగే అనేక పండుగలతో పాటు తెలుగు వారందరూ పార్టిసిపేట్ చేయవలసిన ఒక పండుగ ఏదైనా ఉందంటే అది ప్రపంచ తెలుగు మహాసభలు అని నేను గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ తరంలో మన భాష, మన విలువలు, మన సాంప్రదాయాలు అవి సినిమాల్లో లేకపోతే ఓటీటీలో తప్పితే నిజ జీవితంలో పాటించడం చాలా తక్కువైపోయింది దురదృష్టవశాత్తు. మళ్ళీ ఈ తరానికి మన తెలుగు నేల మీద పుట్టి పెరిగిన సాంప్రదాయాలు కానివ్వండి, మన ఆట, మన పాట, మన కట్టు, మన బట్ట, మన తిట్టు అన్నీ కూడా పరిచయం చేయాలంటే, మన వాళ్ళకి మనం అంటే ఏంటో గుర్తు చేయాలంటే ఇటువంటి మహాసభలకు తీసుకురావాలి. పిల్లల్ని మనం ఏ డిస్నీ ల్యాండ్కో ఏ వండర్ ల్యాండ్లకో కాదండి, ఇటువంటి వాటికి తీసుకుని వస్తే వాళ్ళకి విలువలు అంటే ఏంటో తెలుస్తే, వాళ్ళకి బాధ్యత అంటే ఏంటో తెలుస్తుంది. మనం ఎలాన్ మస్క్లు, స్టీవ్ జాబ్ల గురించి కాకుండా మన నేల మీద పుట్టి ఎన్నో శిఖరాలను అధిరోహించిన గొప్ప గొప్ప వాళ్ళందరి గురించి కూడా పరిచయం చేయాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈ సభకి వచ్చేసిన ప్రపంచ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి, అనేక దేశాల నుంచి, దేశ విదేశాల నుంచి, అనేక ఖండాల నుంచి దాటుకొని ఇక్కడికి వచ్చారు మేడం. అంతేకాదు అంటే రచయితలు వాళ్ళకి సపరేట్ సభ కూడా ఏర్పాటు చేశారు. మీకు తెలిసే ఉంటది. మీకు ఎలా అనిపించింది? నేను సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యత తీసుకున్న తర్వాత ఈ ఈ భాష పైన కానివ్వండి, మన సంస్కృతి సాంప్రదాయాలు, కళల పైన కానివ్వండి పనిచేస్తున్న అనేక మందిని నేను కలుసుకోవడం జరిగింది. వారందరికీ ఇది ఒక పండుగ అని చెప్పాలా. ఆ కళ మీద ఉన్న మక్కువతో, ఈ భాష మీద ఉన్న మక్కువతో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ ఈ రోజు ఇక్కడికి వచ్చారు. అందరం కలుసుకొని మన భావాలు మార్చుకొని మన భాషను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు రావటం ఇంకా ఏంటంటే ఇంకా గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా తెలుగు వాళ్ళు ఉండే కొందరికి ఇది ఒక సంక్రాంతి పండుగ వచ్చే ముందు తెలుగు మహాసభలు పండుగలాగా అని చెప్పేసి మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ధన్యవాదాలు.